సార్ నమస్తే సార్. ఈ మధ్యన జీపీడీపీ ప్రోగ్రామ్‌లో కేంద్ర ప్రభుత్వం మీకు కొన్ని నిబంధనలు పెట్టిందని మా దృష్టికొచ్చింది సార్. అది దాంట్లో వాస్తవం ఎంత సార్? ఏ ప్రోగ్రామ్‌కి ఆ జీపీడీపీ కార్యక్రమాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది? ఇప్పుడు మన ఈ గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందండి. ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకి కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. అంటే దాని జీపీడీపీ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ ఓకే. 2026-27 సంవత్సరానికి గాను మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. రాబోయే నిధుల్ని మనం దేనికి ఖర్చు పెట్టాలి అనే దానికి సంబంధించి 9 థీమ్స్ ఉన్నాయండి. 9 థీమ్స్ అంటే అందులో మనం ఏమేమి యాక్టివిటీస్ తీసుకోవాలనేది మనం ఇప్పుడే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం రేపొద్దున ఏం ఖర్చు పెట్టాలనుకున్నా కానీ ఈ ప్రణాళికలో ఆ యాక్టివిటీ ఉంటేనే దానికి నిధులు చెల్లించడం కుదురుతుంది. ఇప్పుడు ఎన్ని ఇచ్చిండు సార్ ప్రణాళికలో? ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ అంటే ఇచ్చారు? మొత్తం 423 యాక్టివిటీస్ ఉంటాయండి. ఓకే. మనం 9 థీముల్లో మనం ఏదైనా 2 థీములు తీసుకొని ఆ 2 థీములు అంటే యాక్చువల్గా మన గ్రామ పంచాయతీకి వచ్చేసరికి క్లీన్ అండ్ గ్రీన్, శానిటేషను, డ్రింకింగ్ వాటర్ అనేది ముఖ్యంగా మనకి ఎక్కువగా మనం గ్రామ పంచాయతీలో ఉపయోగించే అన్నీ కూడా శానిటేషను, క్లీన్ అండ్ గ్రీను, డ్రింకింగ్ వాటర్, ఈ మూడింటిని మనం ఎక్కువగా కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఎట్లున్నాయంటే టైడ్, అనటైడ్గా విభజించబడ్డాయి. ఓకే. టైడ్ గ్రాంట్ అంటే కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి ఉపయోగించాలి. మనకి రూపాయి రిలీజ్ అయిందని అంటే దాన్ని ₹1/2 డ్రింకింగ్ వాటర్, ₹1/2 శానిటేషన్ పెట్టుకోవాలి. ఓకే. టైడ్లో వేరే దానికి పెట్టడం అనేది కుదరదు. ఓకే. అన్టైడ్లో వచ్చేసి మనం చిన్న చిన్న ఇంటర్నల్ రోడ్స్ కానీ, తర్వాత బల్బులు కానీ, ఏవైతే వర్క్లు ఉన్నాయో ఆ వర్క్లన్నిటి కూడా మనకి అన్టైడ్కి ఎంత అయితే ఎలొకేషన్ ఉన్నదో అంతకు మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడే. అంటే ఆ గ్రామ పంచాయతీలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో మనం మీటింగ్ పెట్టుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్స్లో ఉన్న సమస్యలను గుర్తించి దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఆ ప్రయారిటీ ప్రకారం ఈ సంవత్సరం మనకు కేటాయించబడిన నిధుల్ని ప్రయారిటీ బేసిస్ మీద దాన్ని అటెండ్ అవ్వకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే. అందుకే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ను కూడా మనం గ్రామ పంచాయతీ లెవెల్లో పిలిపించి మీటింగ్ పెట్టుకొని ఈ మనం గుర్తించిన పనులన్నీ గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత మనం వాటిని సక్సెస్ఫుల్గా ప్రజల్లో చేయించగలం. ఇప్పుడు జనాలకు డౌట్ ఏంటంటే సార్, గ్రామ పంచాయతీ నిధులు వస్తుంటాయి. వాటిని గతంలో ఇప్పుడు సర్పంచ్లు ఏంటంటే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి లైట్లు వేయడం ఇట్లాంటివి కానీ చేసేటోళ్ళు. ఇప్పుడు దీనివల్ల అవకాశం లేకుండా పోతుందంటారా సార్? ముందుగా ఖర్చు చేసే అవకాశం? ముందుగా ఖర్చు అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎలొకేషన్ ఉంది దాన్ని మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు అడిగిన బల్బులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో వీధి లైట్లు ఉంటాయి కాబట్టి వీధి లైట్లు కంపల్సరీగా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఆ వీధి లైట్లు అనే కార్యక్రమం ఎందులో, ఆ యాక్టివిటీ ఎందులో ఉంది అని అంటే సెల్ఫ్ సఫిషియెంట్ అనే థీమ్లో ఉన్నది. ఓకే. గతంలో ఏంటంటే మన వాళ్ళకి థీమ్స్లో ఉన్న యాక్టివిటీస్ని తీసుకోవటం తెలియక ఈ లైట్లకు సంబంధించిన యాక్టివిటీ తీసుకోకపోవటం వల్ల గతంలో మనకి సర్పంచులు పెట్టించిన బల్బులు కూడా మనం పేమెంట్ చేయలేకపోయాం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము బల్బులు వేసి మాకు డబ్బులు ఇవ్వండి వస్తారు మా దగ్గరికి. తీరా చూస్తే ఆ యాక్టివిటీ ఇందులో ఉండదు పేమెంట్ చేయడం. ఓకే. సో ఇప్పుడు కొంచెం పకడ్బందీగా అందరు సెక్రటరీలకి అవగాహన కల్పించి, కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన కల్పించి మనకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు సంబంధించిన యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఓకే. అంటే ఇది గ్రామ సభల ద్వారా నిర్ణయించాలా సార్ ఇది? ఆ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.